సో ఇక్కడ ఏంటంటే ఆ వాళ్ళ కష్టపడిన దానికి టోటల్ గా వచ్చేసి ఇక్కడ డీసీడ్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ లాగా హై గ్రాండ్ గా జరుగుతుంది అనమాట ఇక్కడ. ఆ రేపు పొద్దున ఇదిగో చూడండి, బ్యాక్ సైడ్ ఉంది చూడండి, ఫ్యామిలీ ఆ ఇక్కడ ఉంది చూడండి, అంటే ఎఫ్ఆర్ మీటింగ్ అని అంటారు దీన్ని. రేపు జనవరిలోన 9, 10, 11 3 రోజులు ఉంటుందండి. సో మీ జీవితాన్ని మార్చుకునే మీటింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కూడా చాలా మంది ఆ ఈ మీటింగ్స్ వచ్చే వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తర్వాత వాళ్ళ యొక్క లగ్జర్ లైఫ్ లో గడుపుతున్నారండి. సో చూడండి, బయట మనకి మన దగ్గర 50,000 పెట్టుకోండి, అవి డబల్ కావు. ఒకవేళ మీరు అకౌంట్ లో సేవింగ్ చేసి పెట్టండి, రూపాయలకు కూడా కావు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ టికెట్ ఉంటుంది, అది ఎంత ఉంటుందో ఒక ఫ్యామిలీ కంటే ఇద్దరు వచ్చి మంచిగా దీంట్లోన ఆ ఒక 15,000 వాళ్ళ ఒక 20,000 అనుకోండి, శుభ్రంగా హ్యాపీగా మంచి పోవటం రావటం ఇవన్నీ ఛార్జీలు అన్ని చూసుకుంటే గనక వాళ్ళ జీవితాలే మార్చుకున్నారండి. సో అంత కూడా కాదు, ఒక 10,000 తోటి అవుతుంది. బట్ 10,000 రూపాయలు నాకు ఎందుకంటే ఇంత డబ్బులు అవుతుందా, ఒక్కరికి 5,000 రూపాయలు అవుతుందా టికెట్ అని ఆలోచన చేసుకుంటూ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఆ 5,000 ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, ఏంటి అసలు ఏముంటుంది అనేది అక్కడ మీటింగ్కి వస్తే గనక చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఇలా వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే, మనలాంటి వాళ్ళే వీళ్ళు కూడా. సో ఇక్కడ ఎవరికి కూడా తెలియదు, బయట ఉన్నప్పుడు అన్ని భయంగానే ఉంటది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరికి కూడా భయం రాదు. సో నేను కూడా మీలాగే నేను కూడా భయపడ్డాను. సో 5,000 ఎందుకు సార్, ఆ 5,000 రూపాయలు టికెట్ అంటే అది ఇదని ఎన్నో మా ప్లేన్ మీద మాట్లాడిన రోజులు ఉన్నవి. సో ఈ రోజు నాకు నవ్వు వస్తుంది అనమాట, ఆ రోజు నేను మాట్లాడిన మాటలకి. కానీ ఇక్కడ పోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో ఈ 5,000 ఏంటి, 10,000 పెట్టినా కూడా తక్కువే. మన జీవితం మార్చుకునడానికి ఇంత సబ్జెక్ట్ ఉంది. బయట ఎక్కడ కూర్చున్నా, ఎక్కడున్నా, బంధువుల దగ్గర వెళ్ళినా, ఏ కార్యక్రమాలకు వెళ్ళినా, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, సో అక్కడ ఏ నాలెడ్జ్ అనేది రావడం లేదు. అసలు మనం అంటే ఏంటి అనే విధానము అక్కడ మనకి మైండ్ సెట్ అనేది టోటల్ మారుతుందండి. సో అసలు జీవితంలో మనం ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, సో ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి, కుటుంబం అంటే ఎలా ఉండాలి అనేది ఎక్కడ నేర్పిస్తారండి. సో బయట చూడండి డబ్బుల కోసమే పరిగెడతారు, కానీ కుటుంబం ఎలా ఉండాలనే విధానము నేర్పించరు మేడం, సార్. సో ఇక్కడ రిటైర్మెంట్ అయిన దాన్ని మీరు కల్లారా చూస్తే మీరు అక్కడ ఎలా వాళ్ళ డెవలప్మెంట్ అవుతారు అనే విధానము మీరు అక్కడికి వచ్చి చూడొచ్చు అనమాట. చూడండి, ఏదైనా కానీ తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది, తెలుసుకోలేకున్నట్టుగా ఉంటే మనం ఇలాగే ఉంటాం. రైటా? సో ఇట్లా ఇప్పుడు వీళ్ళు సారు కష్టపడ్డారు, మేడం కష్టపడ్డారు, వీళ్ళిద్దరూ కలిసి మెలిసి వర్క్ చేసుకుంటూ పోయారు. మరి ఈ రోజు చూడండి, చాలా మంది జనాలు కూడా వలసలకు పోతాము, భార్య భర్తలు కూడా వెళ్తారు, అక్కడ కూడా పని చేసుకునడానికి ఇద్దరు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ భార్య భర్తలు పని చేసుకునడానికి వెళ్తారు. జాబ్ అయితేనే కూడా ఇద్దరు పని చేసుకుంటారు. సో ఎక్కడికైనా హైదరాబాద్, బెంగళూరు, లేకపోతే ముంబై, దుబాయ్ ఇద్దరు కూడా వెళ్ళే అవకాశాల పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ. కానీ ఇక్కడ వెస్టేజ్ లో కూడా భార్య భర్తలు కలిసిమెలిసి వర్క్ చేసుకుంటే గనక 2 నుంచి 3 సంవత్సరాల్లో ఇక్కడ రిటైర్మెంట్ అవ్వచ్చు. మరి బయట ఉందా? 20 సంవత్సరాలు పని చేయండి, రిటైర్మెంట్ ఏమైనా ఉందా? సో 20 సంవత్సరాలు జాబ్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఒక మనకి ఏదన్నా ఆ ఏదో మిస్టేక్ ఏదో మనకి జరిగింది, ఒక 6 మంత్ ఇంటి దగ్గర ఉన్నాం, కానీ అక్కడ మనకి ఏదైనా ఎవరైనా శాలరీ వేసేస్తారంటే నో అని చెప్తారు, ఆప్షన్ లేదు. సో మరి ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? సో ఇట్లా ఇక్కడ ఈ రిటైర్మెంట్ అవటం ఎట్లయినారంటే వీళ్ళకి భరోసా ఎట్లా వస్తుందనంటే, వీళ్ళు సిస్టమ్ ప్రతిదీ కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈ వెస్టేజ్ లో నేను చేస్తే నాకు ఫ్యూచర్ ఏముంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, నా కుటుంబానికి ఎలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే నేను ఇందులో గనక ఆ ఒక 6 మంత్ నేను ఇంటికాడ ఉన్నా కూడా నాకు ఇక్కడ సెక్యూర్ లైఫ్ ఉంటుందని చెప్పి ఇలా అర్థం చేసుకున్నారండి. సో చూడండి, బయట డబ్బుల కోసమే పని చేస్తారు, ఇక్కడికైనా డబ్బులు, ఇక్కడ డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, బయట ఓన్లీ డబ్బు మాత్రమే ఉంటుంది. రైటా? సో ఇట్లా ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము. సో సక్సెస్ ప్లాన్ లో ఉన్నాం ఇక్కడ. సో ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ప్రొడక్ట్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అదే విధంగా మనం ఎలా డెవలప్మెంట్ కావాలనేది మన ఒక స్కిల్స్ కావాలి, మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి అనే విధానము, ఆ, అవన్నీ కూడా మనం టోటల్ చేంజ్ చేసుకుంటే మన యొక్క టీం ఎట్లా బిల్డ్ చేసుకోవాలనే విధానం
డబ్బుని ఎలా సంపాదించాలనే విధానము మనం అక్కడ నేర్చుకుంటామండి. ఓకేనండి. సో ఇప్పుడు సార్ ఉన్నంత వరకు మేడంకి వస్తుంది. మేడం ఉన్న మేడం వీళ్ళిద్దరు లేరు అనుకోండి, వాళ్ళ కూతురు కానీ వాళ్ళ అబ్బాయికి కానీ వస్తుంది. చూడండి, మీరు చేసే పనిలో మరి ఉంది అలాగా, ఒకసారి ఆలోచించండి. ఎంత సెక్యూర్ లైఫ్ ఉందని అంటే దీనికి ఏ గవర్నమెంట్ లో కూడా లేదు. 3 తరాల లైఫ్ అండి ఇది. 3 జనరేషన్. ఒక్కసారి 3 సంవత్సరాలు కష్టపడి వదిలేసామనుకోండి ప్లాట్ఫామ్, ఇంకా టీము ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ జస్ట్ ఒక సబ్బు పేస్ట్ వాడితే చాలు, అక్కడ మీకు లక్షల్లోని ఇన్కమ్ ఉంటుంది. అర్థం చేసుకోండి. ఒక డ్రీమ్ పెట్టుకునండి. డ్రీమ్ పెట్టుకుని దీంట్లో పని చేసుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఎదుగుతారు. డ్రీమ్ లేదనుకోండి, ఇక్కడ కూడా కష్టమే అని చెప్పుకోవచ్చు అనమాట. బయట ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అలాగే ఉంటాం. డ్రీమే మిమ్మల్ని సక్సెస్ నడిపిస్తుందండి. కాబట్టి ఇది రిటైర్మెంట్ యొక్క సబ్జెక్టు. అక్కడ హైదరాబాద్ లో ఈ రోజు కొంతమంది టికెట్స్ కూడా బుక్ చేశారు. సో గ్రేట్ అండి. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ మేడం, సార్ అందరూ కూడా. ఇప్పుడు మనం ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నామో ఇవన్నీ కూడా మీరు మాట్లాడొచ్చు. ముఖ్యంగా మాట్లాడండి. డౌట్స్ ఉంటే కానీ మాట్లాడండి. ఎనీ డౌట్, వెల్కమ్. ఆల్ టీమ్ వెల్కమ్. డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడొచ్చు. డౌట్ లేకున్న వాళ్ళకి అంతా అర్థమైంటది అని చెప్పుకోవచ్చు. సో టీం అనేది మనం ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలనేది అన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము. సో టికెట్స్ కూడా ఇంకా 42 టికెట్స్ ఉన్నవి. అది నేను 100 టికెట్లు అడిగాను, 50 టికెట్లే ఇచ్చారు. సో అది ఆన్లైన్ లో బుక్ చేశాను. సో మీరు కూడా త్వరగా మీరు పంపించుకోగలిగితే అడ్వాన్స్ 1000 రూపీస్ అనమాట ఒక్కరికి. ఫ్యామిలీతో వస్తాం కాబట్టి 2 టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సో వెల్కమ్ సార్. ప్రతి ఒక్కరు మాట్లాడండి. వేరే డౌట్స్ ఏదైనా మాట్లాడండి. సో మీటింగ్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఏదైతే మాట్లాడిన విషయంలో కావచ్చు, ప్రతిదీ మాట్లాడండి. ముఖ్యంగా టైం 8:30 అయిందండి. 8:30 ఉంది. చాలా టైం ఉంది. 8:45కి క్లోజ్ చేసేస్తాను. మాట్లాడొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళకి చాలా మందికి ఫోన్లు చేసి కొంచెం టికెట్స్ బుక్ చేసేది ఉంది కాబట్టి టైం అనేది మనం సేవ్ చేసుకోవాలన్నమాట. సార్ మాట్లాడండి సార్. హలో నమస్తే సార్. సార్ మాట్లాడండి. గఫర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మాట్లాడతారా? చాలా బాగుంది సార్ ఇది సిడి. ఎస్ సార్, మాట్లాడండి. ఎస్. చాలా బాగుంది. ఏం నచ్చింది? ఇదే రేపు మీటింగ్ సార్. ఓకే సార్. ఓకే సార్. అదే మనం చెప్తున్నాం సార్ కస్టమర్కి. ఎస్. ఏమంటే వాళ్ళు తొందరగా అయినారు మాట. ఓకే. మీటింగ్ విషయంలో ఏమర్థమైంది సార్? ఏం సార్ మీటింగ్ విషయంలో ఏమో అర్థమైంది? మెడిసిన్ అదే మాకు అంతా మంచిగా ఇప్పుడు చూశారు కదా. బీద వాళ్ళు అంతా అంతా బాగా చేసినారు సార్. ఎస్ ఎస్. వాళ్ళు కూడా ఏం చేశారంటే సంతర్ సబ్బు, కోల్గేట్, బయట రిఫండ్ ఆయిల్, సిక్ షాంపూ, క్లినిక్ షాంపూ, అవన్నీ కూడా బంద్ చేసుకున్నారన్నమాట. అని బంద్ చేసుకొని మన షాప్ లో ఉన్నవి వాటిని యూజ్ చేసుకున్నారు. ఈ రోజు అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజు వాళ్ళ కార్ తీసుకున్నారు, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనా? ఎస్. మీరు కూడా యూజ్ చేయండి. ఓకేనా? రైట్ సార్. రైట్ సార్. ఓకే సార్. మైక్ ఆఫ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. నెక్స్ట్ మేడం సార్, ప్రతి ఒక్కరు మాట్లాడండి. టైం అయితే మనకి 8:30-40 వస్తుంది. ఇంకొక 5-6 నిమిషాలను క్లోజ్ చేస్తాము. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మేడం.
నాకు ఈరోజు ఆ సార్ చెప్పిన దాంట్లో అర్థమయ్యింది. మనకంటూ ఎవరు చిన్న చూపు చూడొద్దు. అంటే ఫస్ట్ రెస్టర్‌ని నమ్మాలి. ఒక అడుగు ముందుకేయాలి. నాకంటూ ఒక డ్రీమ్ ఉంది అని అనుకున్నా సార్. నాకంటూ వాళ్ళు అంత చిన్న చూపు చూసి గూడా ఇప్పుడు ఆ సార్ అంత పోజ్‌లో ఉండంటే మొత్తం రెస్టారెంట్ వల్ల. నేను గూడా ఆ సార్‌లాగా రావాలని కోరుకుంటున్నా సార్. సో గ్రేట్ మేడం, గ్రేట్ మేడం, ఎక్సలెంట్. సో అలాగే కోరుకోండి, మీది అదే నమ్మకమే పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు అదే సక్సెస్ గా మీకు వస్తుంది మేడం. ఓకే సార్. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ మాట్లాడండి, మీరు అర్థమైన వాళ్ళు మాట్లాడండి. మీకు ఏదైతే మీకు డ్రీమ్స్ ఉంటుందో మీరే మాట్లాడతారు. డ్రీమ్స్ లేదనుకోండి, మీరు మౌనంగానే ఉంటారు, చాలా మంచి విషయాలు తీసుకుంటారు, మైండ్ లో వేసుకుంటారు, సైలెంట్ గా ఉంటారు, కానీ లాభం ఎవరికి? యశ్వంత్ సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్. అదే సార్, సార్ ఇంతవరకు మాట్లాడినాడు సార్ లైవ్ లోన. ఎస్. అది నాకు అర్థమైంది ఏమంటే సార్ ఎలాగ ఇంప్రమేషన్ అయ్యినాడు, ఆయన శ్రమ పడింది ఏమి అన్ని బాగా వివరణంగా చెప్పినాడు సార్. ఆ లైవ్ చూసాం కదా సార్, వీడియో. ఎస్. ఎస్. ఆయన పడిన కష్టంలో చాలా బాధ అనిపిస్తుంది సార్. చనిపోయాడు దానికి అటు వరకు పోయిందంటే సమస్య చాలా బాధగా ఎదిగింది సార్. మేము కూడా ఆ కష్ట జీవితంలో ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మనం ఎస్ కూడా సార్. సార్ లాగే ఎదగాలని ఒక ఆశ. అలాగే తను మరి ఇంకా చాలా నేర్చుకొని దీనిలో పాల్గొనేది సార్. ఇంకా ఎక్కువ ఎస్. తెలుసుకొని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని మేము కూడా ఆశపడుతున్నాం సార్. ఎందుకంటే గ్రేట్ సార్, ఎక్సలెంట్. భేద భేదవారికంగా ఉండం కదా సార్. ఎస్. దానికి ఎదగాలని చాలా చక్కగా ఈడే కూడా కాన్సన్ట్రేట్ చేశారు సార్. విషయాలు నేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సార్, గ్రేట్ సార్. సో ఓకే ఇక్కడ సార్. మీకు మంచిగా అర్థమైంది. ఆయన ఏంటంటే ఆయన కూడా 8 లక్షల రూపాయలు అప్పులో అయిపోయినాడు. అలాగే వాళ్ళ నాన్న కూడా చాలా విషయాలు కూడా తిట్టుకొచ్చారు, దేనికి పనికి రావురా నువ్వు అని అన్నాడు. చివరికి తను చనిపోవాలని ఆ ఈ అప్పుల వలన ప్రాబ్లమ్స్ అవుతుంటే ఆ టైంలో అదే సార్. చనిపోవాలని ప్లాన్ చేసుకుంటే ఆ చీర కూడా తెగిపోయింది. అంటే అవును సార్. చనిపోవడానికి కూడా నేను పనికిరాను అన్నట్టుగా ఆలోచన చేసుకున్నాడు అన్నమాట ఆయన. అవును సార్. కాబట్టి ఈ రోజు చూడండి ఆయన ఏం చేశాడంటే ఆయన మైండ్ సెట్ ని యూజ్ చేయలేదండి. ఆ, ఆయన ఆయన మైండ్ సెట్ ని యూజ్ చేయలేదు. మరి ఎవరు మైండ్ సెట్ యూజ్ చేశారంటే ఒక సిస్టమ్ లో ఏముంది, ఏం చేయమన్నారో దాన్నే చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్లై నేను అవును సార్. చెప్పాడు అదే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆయన ఈ రోజు రూపురేఖలు అనేది టోటల్ చేంజ్ అయిపోయింది. అవును సార్, ఓకేనా? ఖచ్చితంగా చేయండి. మొత్తం సో చేంజ్ అయింది సార్. అట్లా ఆయనకి కార్ వచ్చింది, ఇల్లు వచ్చింది, డబ్బులు వచ్చింది. ఈ రోజు అన్ని వచ్చినాయి. అతని సంవత్సరం అన్ని వచ్చినాయి టోటల్ గా. అన్ని ఒక స్టాప్ లెవెల్ ఉన్నాడు సార్ సార్ ఇప్పుడు. ఎస్ సార్, ఎస్ సార్. ఆ, సో అందరికీ ఉంది. ఆయనకి ఇప్పుడు నెలకి 6 లక్షలు 7 లక్షలు తీసుకుంటున్నాడు సార్. ఆ, మంచి సార్. సో ఎదుగుదాం థ్యాంక్ యూ సార్, సార్, అందరూ థ్యాంక్ యూ. ఎదగదాం సార్. దాంట్లో ఎదుగుదాం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఓకే సార్. అయితే హైదరాబాద్ మీటింగ్ ఉంటుంది సార్. ఆ టైంలో 9, 10, 11 ఉంటుంది అనమాట. అక్కడ మనకి ఈ రోజు కొంతమంది బుక్ చేసినాము, మేము కూడా ఒక 8 మంది వారికి మన ఆ, కర్నూలు సైడ్ నుంచి. ఇంకా సరే సార్. 42 టికెట్స్ ఉన్నాయి నా దగ్గర. అది బుక్ చెప్పండి. చేసుకునడానికి అవకాశం ఇచ్చిందనమాట. మనం 2,000 రూపాయలు అమౌంట్ పంపిస్తే భార్య భర్తలకు వస్తుంది సార్. అమౌంట్ చెప్పండి. ఎంత ఉంటుందనంటే లాస్ట్ లో మనకి 30 తారీఖు జనవరిలో తెలుస్తుంది. సరే సార్. సర్లే సార్, నేను కాల్ చేసి మాట్లాడతాను సార్. నాకు కాల్ చేయండి, ఏం పర్లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడండి సార్, ఇంకా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే. ఇక్కడ ఖచ్చితంగా మీరు మీటింగ్కే రావాలని డిమాండ్ ఏం లేదండి. సో మీ లైఫ్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు, మాట్లాడచ్చు, దాని గురించి కూడా వివరణ మీరు తీసుకోవచ్చు. ఓకేనండి. సో థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ మేడం. నయం మేడం, ముంబై నుంచి మాట్లాడుతున్నారు మీరు. మైక్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సిడి అయితే చాలా బాగుంది సార్. ఎంత బీద పరిస్థితిలో ఉన్న సారు
అట్లే వర్క్ చేసి బయట మన పంట పని చేసినప్పుడు ఎన్నో లాస్ అయినాడు. ఏ ముందుకి ఎంత పని చేసినా ముందుకు పోయలేకపోయినాడు. ఊరేసుకొని పోయినప్పుడు చీరే తెగిపోయింది. అది చీర మన వెస్టేజీలోకి రావాలనే తెగిపోయిందో మరి ఏమో తెలియదు కదా సార్. కానీ ఆయన జీవితం మాత్రానికి గొప్పగా అయింది. కార్ వచ్చింది, అన్ని డబ్బులు వచ్చినాయి, చాలా బాగుంది సార్. ఆయన జీవితమే మారిపోయింది ఈ రోజు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మీరు టికెట్ బుక్ చేసుకోండి. మీరు కాబోయే లీడర్స్ కాబట్టి కాబోయే మీరు లెవెల్స్ టీం కూడా అంతా చేంజ్ అయింది. సార్ కూడా నేను మాట్లాడినాను మధ్యాహ్నము. మాట్లాడితే సరే సార్ నేను సాయంత్రము ఇంట్లో మాట్లాడి చేస్తానులే అన్నారు. రాజ్ సార్కే పంపండి అమౌంట్, అక్కడి నుంచే బుక్ చేస్తాను అని చెప్పినాను. సరే అన్నారు. కాకపోతే మీరు వేరే వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినొద్దండి అని చెప్పినాను. ఇక్కడ ఒక సిస్టమ్ పరంగా ఉన్న వాళ్ళకి అమౌంట్ ఇప్పించేలాగా ప్లాన్ చేస్తాం అనమాట. ఓకేనా మేడం? సరే సార్. థ్యాంక్ యూ రాజ్ మేడం. సార్కి ఇస్తానులే. రాజ్ సార్కి ఇవ్వండి, ఆయన నాకు అమౌంట్ ఫోన్ పే పంపిస్తాడు. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనండి. వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్న వారు? ఎంత టైం కూడా అయ్యింది, 1 minute. మిగతా మన అప్లైన్కి ఇద్దాం టైం అనేది. మీరు ఇంకా మాట్లాడాలనుకున్న వారు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు 1 minute లో మాట్లాడచ్చు. 1 minute, ఎక్కువ కూడా లేదు. టైం గుడ్ వెరీ మార్నింగ్. వెరీ వాల్యూ అనమాట. సార్ రాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. అలా అప్లైన్ అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు సీడ్ అయితే సూపర్ సార్. సారు 8 లక్షల అప్పు ఉన్నదానికే చావడానికి వెళ్ళాడు. ఎస్ ఈ లోకంలో ఆ డబ్బు ఎవరికి అవసరం లేదు సార్, అందరికి అవసరమే. ఎస్ మేడం, అవును అవును. వేరే వాళ్ళ మాటలు వింటే మనకి, మన సిస్టమ్ మాట వింటేనే మనకి డబ్బులు వస్తాయి. ఎస్ మేడం. వేరే వాళ్ళ మాటలు విని మనము ఆగిపోతే మనకి డబ్బులు రావు. వాళ్ళు కానీ డబ్బులు ఇయ్యరు సార్ మంది మాటలు వింటే. ఎస్, మంది మాటలన్నా బయటకు వచ్చి పోయినా కూడా మంది మాటలన్నా కూడా వాళ్ళు కూడా డబ్బులు ఇయ్యరు. ఇక్కడ డబ్బులు రావు, అక్కడ డబ్బులు రావు. వాళ్ళ నిజమే మేడం. డబ్బులు ఇరు, మనకి మన సిస్టమ్ మాట వింటేనే మనకి డబ్బులు వస్తాయి సార్. ఖచ్చితంగా మేడం, అవును మేడం, ఎక్సలెంట్. అదే సార్, మన ఎంత చెప్పినా మంది మాటలే వింటారు సార్. మన సిస్టమ్ మాట విన్న వాళ్ళంటే ముందుకెళ్తారు సార్. ఎవరు మాటలు వినుకున్నట్లు సిస్టమ్ మాట విన్నాడు కాబట్టి ముందుకెళ్ళాడు సార్. ఎస్ మేడం, అవును మేడం. అలాగే సార్, ఎస్ మేడం. ముందుకెళ్తాం సార్. అందరు అనుకుంటారు సార్ ముందుకు వెళ్ళాలా ఎదగాలని. మన సిస్టమ్ మాట వింటేనే మనం ఎదగగలం సార్. అవును మేడం. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, మంచిగా మాట్లాడినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాచులేషన్ మేడం. సో ఇలాగే కంటిన్యూగా మాట్లాడండి, మీరు కూడా గొప్ప లీడర్స్ అవుతారు. రాబోయే రోజుల్లో లేడీస్ టీం కూడా మంచిగా టీం మెయింటెనెన్స్ గా మీరు మేనేజ్మెంట్ గా చేసుకోవచ్చు అనమాట. సపరేట్ గా ఇలాగే కొన్ని మాటలు నేర్చుకుంటూ మాట్లాడుతూ ఉంటే గొప్ప వాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. ఇలాంటి నాలెడ్జ్ తీసుకున్న వాళ్ళే మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఓకేనండి. ఇంకెవరు? ఓకే మేడం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? రైట్, మరి మన అప్లైన్కి వెల్కమ్ చేసుకుందాం.